హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ముద్దివ్వు వదిలేస్తా. డీల్ అంటే డీల్‌నే. ఒక్క ముద్దన్నారు ఇచ్చాను. ఇంకో ముద్దంటే ఇవ్వను అంది సీరియస్‌గా. నాకు కావాలనిపిస్తుంది సత్యభామ అన్నాడు హస్కీగా. నేనివ్వను అని గట్టిగా అతని చేతిలో నుండి విదిలించుకుని తన నడుం చుట్టూ ఉన్న చేతిని కూడా తీసేసి పైకి లేచింది. బెడ్ పై విష్ణుమూర్తిలా పడుకుని చెదిరిన పైట నుండి నడుము కనిపిస్తుంటే అలాగే చూశాడతను. అతని చూపు ఎక్కడుందో గమనించిన అభిజ్ఞ పైటను సరిగ్గా లాక్కొని, మీకీ మధ్య అల్లరి చాలా ఎక్కువైంది. కంట్రోల్లో ఉండకపోతే బాగుండేది చెప్తున్నా అని కోపంగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి తన రూంకి వెళ్ళింది అభిజ్ఞ. ఈ సత్యభామ రోజురోజుకీ నన్ను బ్యాడ్ బాయ్‌ని చేస్తుంది అనుకుంటూ పిల్లోని గట్టిగా హత్తుకుని బెడ్ పై అటూ ఇటూ దొర్లాడే శశాంక్‌ని తిట్టుకుంటూ రూంలోకి వచ్చిన అభిజ్ఞకి నడుం మీద చేతులు పెట్టుకుని తన్నే సూటిగా చూస్తూ కనిపించింది లాష. ఏంటి అలా చూస్తున్నావ్? అంది విసుగ్గా. నాకేమో అతని మీద ఎన్నెన్నో చెప్పి పైగా అతనంటే జస్ట్ లైక్ నో లవ్ అని చెప్పి ఇప్పుడు అతన్ని తీసుకుని రూంకి వెళ్ళావ్. ఏం జరుగుతుందే ఇక్కడ? అంది కళ్ళెగరేస్తూ. ఏం జరగట్లేదు. నువ్వు డిటెక్టివ్‌లా క్వశ్చన్ వేయడం ఆపు. సరే అది వదిలేయ్. ఇందాక శశాంక్ గారు నిన్నేదో ఇవ్వమని అడిగారు. తర్వాత నువ్వు ఇవ్వకపోతే తనే ఇస్తానని బెదిరించాడు. నువ్వేం ఇవ్వకపోతే అతను ఏదో ఇస్తానని బెదిరించాడో చెప్పు. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఎలా కాలింది? ఎందుకు కాలింది? అన్నాడంట. దీనిలాంటి వాడే కావచ్చు అనుకుని ఎలా కవర్ చేయాలో తెలియక సతమతమయ్యింది అభిజ్ఞ. అడిగితే చెప్పవేంటే? అంటే అది ఆ అతని డ్రెస్ కనిపించట్లేదంట. లాండ్రీకి వేశాం కదా. సర్వెంట్ అతని రూంలో ఎక్కడ పెట్టిందో తెలియలేదంట. నువ్వు వెతికి ఇస్తావా? లేక అత్తయ్యకి చెప్పి పనిష్మెంట్ ఇవ్వమంటావా? అని వార్నింగ్ ఇచ్చారు. దీనికి మా అమ్మ వరకు ఎందుకని నేనే వెళ్ళి వెతికి తెచ్చాను. ఎందుకో నమ్మేలా లేదే అంది లాష తనని డౌట్‌గా చూస్తూ. నువ్వు నమ్మకపోతే నేనేం చేయలేనులే. ఏ ఇదే జరిగింది అని సీరియస్‌గా చెప్పి పద మధ్యాహ్నానికి వండవలసినవి చూద్దాం అంటూ తన్ని తీసుకెళ్ళింది అభిజ్ఞ. నిజంగానే ఫ్రెండ్ చెప్పింది నిజమని నమ్మిన లాష తన వెనకే బుద్ధిగా వెళ్ళింది. రూంలో కూర్చున్న ముగ్గురు ఆడవాళ్ళు వంట గురించి మర్చిపోయి మరీ ముచ్చట పెడితే మధ్యాహ్నం కోసం వెజ్‌లోనే మంచి ఐటమ్స్ చేశారు ఫ్రెండ్స్. ఇద్దరూ స్వీట్‌తో సహా. అరెరే! మాటల్లో పడి వంటే చేయలేదు. నేను వెళ్ళి వంట చేస్తాను. మీరు మాట్లాడుతూ ఉండండి అని కంగారుగా ఎమ్మెగారు లేవబోతుండగా అక్కడికి వచ్చారు అభిజ్ఞ, లాష. అవసరం లేదమ్మా. నేను లాష వంట చేశాం. నా బంగారం అంటూ కూతురి మొహం చుట్టూ చేతులు తిప్పి మటకలు విరిచి మొత్తానికి వంట చేశారు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి అన్నారు ఎమ్నగారు. మీరు మాట్లాడుకుంటున్నారు కదా ఆంటీ. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని మేమే వంట చేశాం అంది లాష. మంచి పని చేశారు. ఈ కాలంలో పిల్లలు ఎలా పని తప్పించుకోవాలా అని చూస్తుంటే మీరు ఎదురు వెళ్ళి మరీ పనిచేస్తున్నారంటే మీ తల్లిదండ్రుల పెంపకం అర్థమవుతుంది అన్నారు ఆమని గారు మెచ్చుకోలుగా. చిన్నగా నవ్వి ముగ్గురు రండి లంచ్ టైం అయింది. నేను నాన్న అంకుల్ని నేను నాన్న అంకుల్ని పిలుస్తానని అని వెళ్ళబోతున్న అభిజ్ఞని ఆపి నువ్వు శశాంక్ గారిని పిలువు అభి అని చెప్పింది లాష. నువ్వు పిలవచ్చు కదా అంది అభిజ్ఞ తన చెవిలో. పరాయి అబ్బాయి గదిలోకి నేను వెళ్ళను. కిందున్న అంకుల్ని నేను పిలుస్తాను కానీ నువ్వు శశాంక్ గారిని పిలువు అని తన చెవిలో ఇన్నసెంట్‌గా చెప్పి ముగ్గురు ఆంటీలను తీసుకెళ్ళింది లాష. టైం చూసి ఇది కూడా నన్ను ఆడుకుంటుంది. ఇప్పుడు ఆ అమెరికా అబ్బాయి దగ్గరికి వెళ్ళాలంటేనే గుండె దడగా ఉంది. ఇప్పుడు పిలవకపోతే ఒక బాధ, పిలిస్తే ఒక బాధ అనుకుని అడుగులో అడుగు వేసుకుంటూ అతని రూంలోకి వెళ్ళింది అభిజ్ఞ. తను డోర్ తెరిచి లోపలికి వెళ్ళేసరికి పిల్లోని అలాగే గట్టిగా హత్తుకుని బోర్లా తిరిగి పడుకొని కనిపించాడు శశాంక్. ఇతనేంటి ఈ టైంలో నిద్రపోతున్నారు అనుకుని దగ్గరికి వెళ్ళిన అభిజ్ఞకి నిద్రలో చిన్నపిల్లాడిలా కనిపించాడు శశాంక్. నిద్రలో ఎంత బాగున్నారో అదే మెలకువగా ఉంటే నాకు చుక్కలు చూపిస్తున్నాడు ఉక్రోషంగా అనుకుని అతన్ని తట్టబోయి ఇందాక నన్ను ఎంత టార్చర్ పెట్టారు మీరు. ఇప్పుడు చెప్తా మీ పని అనుకుని అదే ఉక్రోషంతో అతని భుజంపై గట్టిగా
గిల్లింది అభిజ్ఞ. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు శశాంక్. నిద్రమత్తు కళ్ళతోనే తన భుజానికి నొప్పి తెలిసి ఎదురుగా ఉన్న అభిజ్ఞని చూస్తూ ఎందుకు నన్ను గిల్లావ్? అని అడిగాడు అయోమయంగా. నేను గిల్లానా? నేను మిమ్మల్ని భోజనం చేయమని అడగడానికి వచ్చానండి. దానికే గిల్లుతానా? మిమ్మల్ని లేపుదామనే వచ్చాను. కానీ నేను తట్టబోయేసరికి ఏ దోమో వచ్చి నేను చూస్తుండగానే కుట్టేసి వెళ్ళిపోయింది అంది అమాయకంగా. అచ్చా అవునా? అంత ఇన్నోసెంట్ డ్రామా వద్దమ్మా. ఈ రూంలో నువ్వు నేను తప్ప ఎవరూ లేరు. అలాంటిది పగలు తిరగని దోమ వచ్చి కుట్టిందా? అది కూడా ఈ ఏసీ రూంలో అన్నాడు లాజిక్ లాగుతూ. ఇలా దొరికిపోయానేంటి అనుకుని నిజంగా నిజమండి అంది అదే అమాయకంగా మొహం పెట్టి. తన నడుముని అతను కూడా గిల్లి నాతో గేమ్స్ ఆడకు సత్యభామ, నిన్ను పీల్చి పిప్పి చేస్తానన్నాడు స్వీట్ వార్నింగ్ ఇస్తూ. అతని చేతిపై గిల్లి ఇంత గట్టిగా ఎవరైనా గిల్లుతారా? అయినా ఈ గిల్లడం ఏంటి? నేనేం చేశానని ఇప్పుడు గిల్లారు? అంది కోపంగా అతని భుజంపై కొడుతూనే. నువ్వు గిల్లితే తప్పులేదు కానీ నేను గిల్లితే వచ్చిందా సత్యభామ? నీకు పొద్దున్నే చెప్తాను. అసలే హాఫ్ సారీలో టెంప్టింగ్గా ఉన్నావని. అలాంటప్పుడు నాకు డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేయడం మానేసి ఇలా రెచ్చగొడితే రెచ్చిపోతానని తెలీదా? అన్నాడు కళ్ళెగరేసి. రెచ్చగొడితే రెచ్చిపోతారా? అంది ఉక్రోషంగా. ఇట్స్ క్వైట్ న్యాచురల్ అన్నాడు భుజాలెగరేసి. పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడమంటే ఇదేనేమో. బుద్ధిగా ఇతన్ని లేపకుండా కోపంగా గిల్లాను. ఇప్పుడు ఇది నా మెడకే చుట్టుకుంది. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా ఇతని సంగతి అనుకుని కోపంగా చూసింది అతన్ని. లంచ్ చేద్దురు రండి. నో, మార్నింగ్‌నే హెవీ అయింది. ఇప్పుడు లంచ్ నా వల్ల కాదు. అలా అంటే కుదరదు. అందరి కోసం కష్టపడి వంట చేశాను. ఇప్పుడు మీరు తింటేనే ఎలా అంది దబాయింపుగా. నా కోసం కష్టపడాల్సిన అవసరం నీకేంటి? నేనంటే నీకు జస్ట్ లైక్ మీ కదా. మీరు మా గెస్ట్. మీకోసం చేయకూడదా? గెస్ట్‌కి కష్టపడి వంట చేస్తారా? ఇష్టపడి చేయరన్నమాట. మహానుభావ, నేను ఇష్టపడే వంట చేస్తాను. తమరు లంచ్ చేయడానికి రండి దయచేస్తారా? అంది కోపంగా. మీ ఇంట్లో గెస్ట్‌ని కోపంగా లంచ్‌కి ఇన్వైట్ చేస్తారా? ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నారు? తింటే తినండి లేకపోతే లేదు. ఆకలికి మీ కడుపే మాడుతుంది అని మూతి తిప్పి వెనక్కి తిరిగింది. రూంలో నుండి వెళ్ళిపోదామని. ఓహో, మీ ఇంట్లో గెస్ట్ తినకున్నా మీకు ఎలాంటి ఫరక్ పడదన్నమాట అన్నాడు వెటకారంగా. అని నేను అనలేదు. మీరే అడ్డదిడ్డంగా నాతో వాదిస్తూ లంచ్ చేయనని చెప్పారు అంటూ సరున వెనక్కి తిరిగింది. అవును, నాకు తినాలని లేదు అంటాను. కానీ నువ్వు తింటే తిను, లేకపోతే లేదని అనొచ్చా? తప్పు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? నైస్ క్వశ్చన్. గెస్ట్ ఇంటికి వచ్చి మొహమాట పడితే ఎలా పిలుస్తారో నీకు తెలీదా సత్యభామ అంటూ కళ్ళెగరేశాడు. అంటే ఇప్పుడు మిమ్మల్ని బ్రతిమాలాలా? అది నీ ఇష్టం. బట్ నువ్వు ట్రీట్ చేసే నాకు నచ్చితేనే నేను లంచ్‌కొస్తానన్నాడు బెడ్‌పై తాపీగా కూర్చుని. కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఏడవలేక నవ్వుతూ శశాంక్ ప్లీజ్ లంచ్‌కి రండి అని నవ్వుతూ ఇన్వైట్ చేసింది. దట్స్ గుడ్. బట్ ఇంకా ఏదో మిస్సింగ్ సత్యభామ. మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్ళాలా కిందికి అంది వెటకారంగా. నిన్నే నేను ఎత్తుకుంటాను. నన్ను నువ్వు ఎత్తుకోలేవు కానీ మన బేబీస్‌ని ఎత్తుకో అన్నాడు అల్లరిగా. ఇప్పుడు అది కాదు మ్యాటర్. లంచ్‌కి రండి. స్మైల్‌తో ఇన్వైట్ చేయి. లంచ్‌కి రండి శశాంక్. మీకోసం అందరూ కింద వెయిట్ చేస్తున్నారు. ఇది బాగుంది. కానీ ఒక కిస్‌తో ఇన్వైట్ చేస్తే ఇంకా బావుంటుందేమో. మీ ఇంట్లో గెస్ట్‌కి కిస్‌తో ఇన్వైట్ చేస్తారా? అంది కోపంగా. లేదులే. ఎందుకు ఊరికే సీరియస్ అవుతున్నావ్? మరి ఇంకెంత మంచిగా పిలవాలి? మర్యాదగా రా అని అతని చేయి పట్టుకొని లాక్కొని పోయింది. ఆమె అలా హక్కుగా లాక్కొని వెళ్తుంటే లోలోపల హ్యాపీగా ఫీలయ్యాడతను. నాకు ఇలా నచ్చింది సత్యభామ అనడంతో వెనక్కి తిరిగి చూసిన అభిజ్ఞకి ఆమె అతని చేతిని పట్టుకుందని అర్థమై టక్కున వదిలేసి ముందుకు వెళ్ళింది. వెనుకనున్న శశాంక్‌కి పొడుగు జడలో 5 మూరల మల్లెల పూలను చూసి మనసు గతి తప్పడంతో తన జడను లాగి అభిజ్ఞ కంటే ముందు వెళ్ళిపోయాడు. అతను నవ్వుకుంటూ కోపంగా కాలితో ఫ్లోర్‌ని తన్ని కిందికి వెళ్ళింది అభిజ్ఞ. అందరూ కూర్చుని ఉండటంతో హ్యాండ్ వాష్ చేసుకొనొచ్చాడు శశాంక్. ఏంటి నాన్నా ఇంత లేట్? చిన్న న్యాప్ వేశాను మామ్.
తెలియకుండా నిద్రొచ్చేసింది. అందుకే లేట్ అయింది. ఎప్పుడు ఈ టైంకి పడుకోవు కదా నాన్న! ఒంట్లో బాలేదా? అంటూ కొడుకు నుదురు పట్టుకొని చూసారు అమని గారు. మామ్, ఐ యామ్ ఆల్రైట్. నువ్వు టెన్షన్ పడకు. నేను అమెరికాలో లేట్ నైట్ వర్క్ చేసి మార్నింగ్ పడుకున్న రోజులున్నాయి. అలా ఈరోజు పడుకున్నా అంతే.